ఈ రోజు రంజాన్ 14 రోజు మొత్తానికి 2 వారాలైతే కంప్లీట్ అయిపోయింది. ఇంక నిన్న రాత్రి అయితే నీళ్ళైతే ఆర్డర్ ఇచ్చినా పొద్దున్నే మేడం అయితే డబ్బులైతే ఇచ్చింది. ఇంక తీసుకొని పోయి ఆయనకైతే ఇచ్చేసాను. ట్యాంక్‌కి నీళ్ళు ఫుల్ అయినాయో లేదో చెక్ చేశాను. కాసేపటికి మళ్ళీ ఈ ఎఫ్ఎం అయితే నా చేతిలో పెట్టి రిపేర్ చేపించుకురమ్మని చెప్పినారు. వస్తా వస్తా సామాన్లు కూడా చెప్పారు. ఇంట్లో వాళ్ళు చెప్పిన సామాన్లన్నీ కూడా జమియాకెళ్ళి తీసుకొని వచ్చేసాను. కానీ ఈ ఎఫ్ఎం రిపేర్ చేసే షాపులన్నీ కూడా మూసేసి ఉన్నారు. ఇంకా చక్కగా సామాన్లు అయితే ఇంట్లో అయితే ఇచ్చేసాను. సామాన్లు ఇంట్లో ఇచ్చినా లేదో మళ్ళీ డ్యూటీ అయితే పడింది. 500 రియాలు అయితే నా చేతిలో పెట్టి వార్ జరుగుతుంది కదా నీళ్లు కావాలని చెప్పి ఒక 20 క్యాన్లు అయితే తీసుకురమ్మన్నారు. మేడం ముందుగానే సేఫ్టీకి తాగేదానికి నీళ్లు, ట్యాంకీలు నీళ్లు, గ్యాస్, ఇంట్లో సామాన్లన్నీ కూడా తెప్పించేశారు ఈ వార్ దెబ్బకి. అక్కడికి వెళ్ళిన తర్వాత షాప్ ఆయన వచ్చి ఒక క్యాన్ వచ్చేసరికి 35 రియాలు చెప్పాడు. ఇంకా మేడం వద్దని చెప్పి రిటర్న్ రమ్మన్నారు. సాయంత్రం అవగానే కద్దాం అయితే ఫోన్ చేసి గిన్నెలు అయితే తీసుకుని ఒక్క పొద్దు చెల్లించగానే మార్కెట్ కి అయితే పోవాలన్నారు. మా ఇంట్లో ఇచ్చిన ఐటమ్స్, తోఫిక్ బాయ్ ఇంట్లో ఇచ్చిన ఐటమ్స్ అన్ని కూడా పేర్ చేశాను. తోఫిక్ బాయ్ రాగానే ఒక్క పొద్దు చెల్లించడానికి ఒక్క పొద్దు అయితే చెల్లించేశాను. వీడియో చూడాలనుకుంటే కింద లింక్ ఇచ్చిన ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇంకా సాయంత్రం అవగానే మార్కెట్ కి అయితే వచ్చి సామాన్లన్నీ తీసుకొచ్చి ఇంట్లో అయితే దించేశాను. నైట్ తినడానికి శనగపిండి ఉండలు తిని చాలా రోజులు ఏందని చెప్పి శనగపిండి ఉండలు అలాగే ఎర్రకారం అయితే చేసుకుని నేను తోఫిక్ బాయ్ అయితే రాత్రి తినేసాము. మేమైతే వీటిని శనగపిండి ఉంటలు అంటాము. మీరేమంటారో ఒకసారి కామెంట్ చేసేయండి.